today here last class 16 group elements. In 16 group elements, introduction is completed. That means electronic configuration and atomicity and electron gain enthalpy also completed here. So once again, 16 group elements are also called as chalcogens. Why? Because chalcogens means ore forming elements. Ore forming elements. Like this, 16 group elements form ore, so that's why this is also called as chalcogen. Okay, since many metals occurs as a oxide and sulfide. That is like this. So 16 group elements are oxygen, sulfur, and selenium, tellurium, and polonium. These are 16 group elements. Oxygen, sulfur, selenium, tellurium, and polonium. Okay, these are 16 group elements. Okay, these symbols are oxygen, sulfur, selenium, tellurium, polonium. Okay, in general here 68 group elements contain 6 valence electrons. That means here its general valence cell electronic configuration is NS2 NP4 configuration. This is also already I explained this. NS2 NP4 configuration. Okay. After that here atomic radius and ionization enthalpy also completed. Generally, atomic radius increases on moving down the group. So, pi nundi kindaku vache koddi on moving down the group, atomic radius increases. Okay. Ionization enthalpy decreases. Why? Because ionization enthalpy is inversely proportional to the atomic radius. That means as the atomic radius increases on moving down the group, ionization enthalpy decreases. After that, electron affinity or electron gain enthalpy. Okay. In general, it is also inversely proportional to atomic size. That means as the atomic size increases, electron gain enthalpy decreases. అంటే స్మాల్ సైజ్ ఉంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. లార్జ్ సైజ్ ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూ తక్కువగా ఉంటుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ 16 గ్రూప్ ఎలిమెంట్ ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెల్లూరియం, పొలోనియం, from top to bottom electron affinity decrease కావాలి. ఎందుకు డిక్రీజ్ కావాలి? అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. టాప్ టు బాటమ్ అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రాన్ అఫినిటీ డిక్రీజ్ కావాలి. కానీ ఇక్కడ ఆక్సిజన్ హ్యాస్ ఏ లీస్ట్ ఎలక్ట్రాన్ అఫినిటీ వాల్యూ, లీస్ట్ నెగటివ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ కంపేర్ టు దిస్ లైక్ దిస్. నేను ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్ చెప్పాను చూడండి, ఆక్సిజన్ కి మిగతా ఎలిమెంట్స్ కంటే ఎలక్ట్రాన్ అఫినిటీ లోయర్ గా ఉంటుంది. వై? బికాస్ ఆక్సిజన్ డ్యూ టు ఇట్స్ స్మాల్ సైజ్ ఆక్సిజన్ కు ఉండేటటువంటి స్మాల్ సైజ్ వల్ల ఇన్కమింగ్ ఎలక్ట్రాన్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. సో దీనికి స్మాల్ సైజ్ ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ కి స్మాల్ సైజ్ ఉండడం వల్ల electron density increases on coming to the for example ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేసిన తర్వాత it will be చూడండి ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8 1s2 2s2 2p4. okay, this is valence shell.
మరి ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఎలక్ట్రాన్ రిలీజ్డ్ when an electron is adding to the energy is released when an electron is adding to the neutral atom. ఒక న్యూట్రల్ ఆటమ్ కి ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు అక్కడ రిలీజ్ అయ్యేటటువంటి అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. సో జనరల్ గా ఒక ఎలక్ట్రాన్ ని మనం యాడ్ చేయాలి అంటే ఆ ఆటమ్ లో న్యూక్లియర్ చార్జ్ అనేది ఉండాలి. మరి న్యూక్లియర్ చార్జ్ ఉండాలంటే దాని దగ్గర స్మాల్ అటమిక్ సైజ్ ఉండాలి. సో ఈవెన్ దో ఆక్సిజన్ హ్యాజ్ ఏ స్మాల్ అటమిక్ సైజ్, ఆక్సిజన్ దగ్గర స్మాల్ అటమిక్ సైజ్ ఉన్నప్పటికీ మరి ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూ ఎందుకు తక్కువగా ఉంటుందంటే ఇక్కడ ఈ స్మాల్ సైజ్ ఉండటం వల్ల ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ ఆపరేటింగ్ ది ఆక్సిజన్. మరి ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు ఈ ఆక్సిజన్ లో ఉండేటటువంటి ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ వల్ల ఆక్సిజన్ లో ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ తక్కువగా ఉంటుంది. ఓకే, నీట్ గా అర్థమైంది కదా? ఆక్సిజన్ లో స్మాల్ సైజ్ ఉండటం వల్ల ఓకే ఇప్పుడు ఇన్కమింగ్ ఎలక్ట్రాన్ అనేది అంటే ఇన్కమింగ్ ఎలక్ట్రానిక్ కూడా నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. 2p ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రాన్స్ కూడా నెగిటివ్ ఛార్జెస్, సేమ్ ఛార్జెస్ ఉంటాయి. సో సేమ్ ఛార్జ్ ఉండడం వల్ల ఇక్కడ ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ ఆపరేటింగ్ ఇన్ ది oxygen. So that's why electron gain enthalpy of oxygen is lesser than remaining here. After that, electronegativity. So electronegativity of the 16th group element. Generally, electronegativity also inversely proportional to the atomic radius. As the atomic radius increases, electronegativity decreases. Why? Because on moving down the group, atomic size increases. Atomic size increase అయినప్పుడు effective nuclear charge decrease అవుతుంది, కాబట్టి electronegativity value decrease అవుతుంది. That's why, so here this is electronegativity order. So as the atomic size increases on moving down the group, electronegativity value decreases. Right. After that, melting point. Melting point, boiling point, and densities of the 16 group elements. Okay. Generally, on moving down the group, as the atomic size increases, van der Waals force of attraction also increases. Atomic size increase అయినప్పుడు van der Waals force of attractions అనేటివి increase అవుతాయి. So then melting point, boiling point, and density also increases. Okay, once again here, as the atomic size increases on moving down the group, so top to bottom atomic size increase అవుతుంది, then immediately van der Waals forces of attraction also increases. As the atomic size increases, van der Waals forces of attraction also increases. Then melting point of the 16th group element increases from oxygen to polonium. That is general thing. But in case of 16th group elements here, this is order. Right. This is order, this line. Okay. This is general thing. Atomic size increase అయ్యే కొద్దీ van der Waals forces of attraction increase అవుతాయి కాబట్టి ఓకే ఆక్సిజన్ టు టెల్లూరియం వరకు ఇంక్రీజ్ అయింది ఇక్కడ. బట్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ది పొలోనియం ఈజ్ లోయర్ దాన్ టెల్లూరియం. ఇది ఒకసారి కొంచెం అబ్జర్వ్ చేయండి. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ది పొలోనియం ఈజ్ లోయర్ దాన్ టెల్లూరియం. దట్ మీన్స్ హియర్ melting point of polonium
is lower than tellurium. Lower than tellurium. Okay. Why? Because in case of polonium, so outer electrons of the polonium falls into the lower cells. This is because this happens because of the weak intermolecular attractions in the polonium. Polonium lo weak van der Waals forces ఉండటం వల్ల outer cells లో నుంచి ఉండే ఎలక్ట్రాన్స్ అనేది lower cells లోకి పడిపోవడం వల్ల దీని మెల్టింగ్ పాయింట్ అనేది లోయర్ గా ఉంటుంది. ఓకే, నీట్ గా అబ్జర్వ్ చేయండి. ఈ సింపుల్ లాజిక్ హియర్. ఎనీ గ్రూప్, ఏ గ్రూప్ లో అయినా అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ కావడం వల్ల వాన్ డర్ వాల్స్ ఫోర్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, డెన్సిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ కంటే సల్ఫర్ కి ఎక్కువగా ఉంది, సల్ఫర్ కంటే సెలీనియం కి ఎక్కువగా ఉంది, సెలీనియం కంటే టెలూరియం. బట్ ఇన్ కేస్ టెలూరియం కంటే పొలోనియం కి ఎక్కువగా ఉండాలి, కానీ తక్కువగా ఉంది. దట్ మీన్స్ పొలోనియం హ్యాస్ ఏ లోయర్ మెల్టింగ్ పాయింట్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ టెలూరియం. Polonium has a lower melting point than tellurium. Why? Because here, in case of polonium, outer electrons of the polonium falls into lower cells. This happens because of weak van der Waals forces operating in the polonium. So polonium lo weak van der Waals forces ఉంటాయి కాబట్టి outer cells లో ఉండేటటువంటి ఎలక్ట్రాన్స్ అనేది lower cells లో పడిపోవడం వల్ల ఇక్కడ ఈ పొలోనియం యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది లోయర్ గా ఉంటుంది. ఓకే, ఇది కన్ఫ్యూజన్ గా ఉందంటే అనదర్ రీజన్ చెప్తాను. మెల్టింగ్ పాయింట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ది క్రిస్టల్ స్ట్రక్చర్స్ ఆల్సో. క్రిస్టల్ స్ట్రక్చర్. ఓకే, రైట్. హియర్ టెలూరియం అండ్ పొలోనియం ఈ రెండే కదమ్మా అబ్నార్మల్ గా ఉండేది. రిమైనింగ్ అంతా నార్మల్ గా ఉంది. టెలూరియం అండ్ పొలోనియం అబ్నార్మల్ గా ఉంది. అంటే జనరల్ గా టెలూరియం కంటే పొలోనియం ఎక్కువగా ఉండాలి, కానీ పొలోనియం కి తక్కువగా ఉంది మెల్టింగ్ పాయింట్. వై? బికాజ్ హియర్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది క్రిస్టల్ స్ట్రక్చర్. మీన్స్ టెలూరియం హ్యాస్ ఏ HCP, hexagonal packing structure. HCP. Right here, polonium is a simple cubic. Here HCP means, in case of HCP, in a particular spot 6 atoms present in this here. But in case of simple cubic, only one atom present. There is no any confusion here. Tellurium has a HCP structure, polonium has a simple cubic. But HCP లో ఒక పర్టికులర్ స్పాట్ లో 6 ఆటమ్స్ ఉంటాయి. సింపుల్ క్యూబిక్ లో పర్టికులర్ స్పాట్ దగ్గర ఓన్లీ 1 ఆటమ్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ దీంట్లో 1 ఆటమ్ ఉంటుంది, దీంట్లో 6 ఆటమ్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఈ టెలూరియం లో ఉండేటటువంటి 6 ఆటమ్స్ మెల్ట్ కావడానికి హైయర్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ రిక్వైర్, అంటే మోర్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ అనేది అవసరం అవుతుంది. కాబట్టి టెలూరియం మెల్టింగ్ పాయింట్ గ్రేటర్ గా ఉంటుంది. ఓకే, ఈ 6 ఆటమ్స్ మెల్ట్ కావాలంటే మోర్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ రిక్వైర్. సో ఇన్ కేస్ ఆఫ్ పొలోనియం ఓన్లీ 1 ఆటమ్, ఒక 1 ఆటమ్ కాబట్టి ఈజీగా మెల్ట్ అవుతుంది. టెలూరియం లో HCP స్ట్రక్చర్ లో 6 ఆటమ్స్ ఉంటాయి. ఒకే స్పాట్ లో, ఒక పర్టికులర్ స్పాట్ లో 6 ఆటమ్స్ ఉంటాయి. ఓకే, దట్ ఈస్ రీజన్ ఆఫ్ ది melting point of polonium is lower than tellurium. But here is observing sudden jumping from oxygen to sulfur. అంటే ఆక్సిజన్ నుంచి సల్ఫర్ కి మెల్టింగ్ పాయింట్ అనేది ఒక్కసారిగా హెవీగా ఇంక్రీజ్ అయిందమ్మా. ఆక్సిజన్ టు సల్ఫర్ కి హెవీ ఇంక్రీజింగ్ ఇన్ ది మెల్టింగ్ పాయింట్. వై? బికాస్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది atomicity. Okay, oxygen is a diatomic gas. But sulfur is a octaatomic solid.
సో చూడండి, ఆక్సిజన్ నుంచి సల్ఫర్ కి మెల్టింగ్ పాయింట్ అనేది ఇంక్రీజ్ కావాల్సిన దానికంటే ఎక్కువగా అంటే హైర్ ఇంక్రీజింగ్ ఉంది. దాని రీజన్ ఏంటంటే ఇక్కడ ఆక్సిజన్ అనేది డయాటమిక్ గ్యాస్ అంటే గ్యాసియస్ స్టేట్ లో ఉంటుంది, బట్ సల్ఫర్ సాలిడ్ స్టేట్ లో ఉంటుంది అనమాట. సో గ్యాసియస్ స్టేట్ కి మెల్టింగ్ పాయింట్ చాలా తక్కువగా ఉంటుంది, బట్ ఈ సల్ఫర్ అనేది సాలిడ్ స్టేట్ లో ఉంది కాబట్టి ఇట్ హ్యాస్ ఏ మోర్ మెల్టింగ్ పాయింట్ కంపేర్ టు దట్ ఆఫ్ ఆక్సిజన్. దట్ ఈస్ మెల్టింగ్ పాయింట్. వన్స్ అగైన్ మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా వినండి. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ది group here generally in any group, as the atomic size increases on moving down the group, van der Waals force of attraction increases. So that's why melting point increases on moving down the group. But in case of 16 group, oxygen to tellurium melting point increases, but in case of polonium, the melting point of polonium is lower than tellurium. Okay, ఆక్సిజన్ నుండి టెల్యూరియం కి ఈ 16 గ్రూప్ లో మెల్టింగ్ పాయింట్ అనేది ఇంక్రీజ్ అయింది. జనరల్ గా అయితే పొలోనియం కి ఇంకా ఇంక్రీజ్ కావాలి ఈ రీజన్స్ పరంగా అయితే, కానీ పొలోనియం కి టెల్యూరియం కంటే తక్కువగా ఉంది మెల్టింగ్ పాయింట్. దాని రీజన్ ఏంటంటే ఈ పొలోనియం లో ఈ వీక్ వాన్ డర్ వాల్స్ ఫోర్సెస్ అవుటర్ సెల్స్ లో అంటే దాని ఇన్నర్ స్పేర్ ఎఫెక్ట్ కూడా అనుకోవచ్చు అమ్మా. అవుటర్ మోస్ట్ సెల్ లో ఉండేటటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి ఇన్నర్ సెల్స్ లో పడిపోవడం అది ఒక రీజన్. ఇంకోటి వచ్చేసి టెల్యూరియం అనేది హెచ్సిపి స్ట్రక్చర్ ని ఎగ్జిబిట్ అవుతుంది, పొలోనియం సింపుల్ క్యూబ్ స్ట్రక్చర్ లో ఉంటుంది. ఈ హెచ్సిపి లో 6 ఆటమ్స్ ఒకే చోట ఉండటం వల్ల ఈ 6 ఆటమ్స్ మెల్ట్ కావడానికి హైయర్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ రిక్వైర్ అవుతుంది కాబట్టి దిస్ హ్యాస్ ఏ హైయర్ మెల్టింగ్ పాయింట్. బట్ ఇన్ కేస్ ఆఫ్ పొలోనియం ఇట్ హ్యాస్ ఏ సింపుల్ క్యూబిక్, దట్ మీన్స్ ఇట్ కంటైన్స్ ఓన్లీ వన్ ఆటమ్. ఇక్కడ 6 ఆటమ్స్, ఇక్కడ 1 ఆటమ్. 1 ఆటమ్ మెల్ట్ కావడానికి హై టెంపరేచర్ రిక్వైర్ అవుతుందా? 6 ఆటమ్స్ మెల్ట్ కావడానికి హై టెంపరేచర్ రిక్వైర్ అవుతుందా? 6 ఆటమ్స్ మెల్ట్ కావాలంటే హై టెంపరేచర్ అనేది రిక్వైర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ పొలోనియం కు లీస్ట్ మెల్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది. సో అనదర్ డీవియేషన్ ఏంటంటే ఇక్కడ ఆక్సిజన్ నుండి సల్ఫర్ కి ఇక్కడ చూడండి 2 టైమ్స్ పెట్టాను, చూడండి 3 టైమ్స్ కూడా పెట్టచ్చు. సడన్ జంపింగ్ ఉంది ఇక్కడ. సడన్ జంపింగ్ ఎందుకు వచ్చిందంటే ఆక్సిజన్ ఈజ్ ఏ గ్యాస్, ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ గ్యాసియస్ స్టేట్, సల్ఫర్ ఎగ్జిస్ట్ ఇన్ సాలిడ్ స్టేట్. సో దిస్ ఈస్ గ్యాస్ కాబట్టి దీనికి లీస్ట్ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. సాలిడ్ సల్ఫర్ ఈజ్ ఏ సాలిడ్, దట్ మీన్స్ octoatomic solid. So it has a highest melting point compared to that of oxygen. So that is melting point. Boiling point కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. Densities కూడా ఈ అటామిక్ మాస్ ఇంక్రీజ్ అయినప్పుడు వాన్ డర్ వాల్స్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆల్సో increases, then density also increases. So here next another is here elemental state. Means atomicity. So atomicity of 16 group elements, oxygen is a diatomic, sulfur, selenium, tellurium is a octoatomic. Oxygen is a diatomic. This is a diatomic gas. These are octoatomic solids. Sulfur, selenium, tellurium are octoatomic solids. Why? Because here due to small size and high electronegativity of oxygen. Once again, oxygen is a diatomic gas. Why? Because here due to small size of oxygen and high electronegativity of oxygen, it forms p-pi double bond with other oxygen atom. Oxygen ki small size high electronegativity ఉండటం వల్ల అనదర్ ఆక్సిజన్ ఆటమ్స్ తో డబుల్ బాండ్ ఫార్మ్ చేస్తుంది. అంటే ఇట్లాగా డబుల్ బాండ్ ఫార్మ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఏ డయాటమిక్. చూడండి, వై ఆక్సిజన్ ఈజ్ ఏ డయాటమిక్.
ఆక్సిజన్ ఎందుకు డయాటమిక్ అంటే రీజన్ ఏంటంటే ఆక్సిజన్ హ్యాస్ ఏ స్మాల్ సైజ్ అండ్ హై ఎలక్ట్రోనెగటివిటీ. సో దట్స్ వై దిస్ ఆక్సిజన్ ఫార్మ్ p డబుల్ బాండ్ విత్ అదర్ ఆక్సిజన్ ఆటమ్. చూడండి, ఈ ఆక్సిజన్ కి స్మాల్ సైజు హై ఎలక్ట్రోనెగటివిటీ ఉండటం వల్ల ఈ ఆక్సిజన్ అనదర్ ఆక్సిజన్ తో డబుల్ బాండ్ ఫార్మ్ చేసింది. సో ఇట్ ఈస్ ఏ డయాటమిక్. మరి గ్యాసియస్ స్టేట్ లో ఎందుకు ఉంటుంది అంటే ది వీక్ ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్ బిట్వీన్ ఆక్సిజన్ మాలిక్యూల్, ఈ ఆక్సిజన్ మాలిక్యూల్స్ మధ్యలో వీక్ ఇంటర్మాలిక్యులర్ ఆర్ వీక్ వాన్ డెర్ వాల్స్ ఫోర్సెస్, ఉండటం వల్ల ఇవి గ్యాసియస్ స్టేట్ లో ఉంటాయి. ది సింపుల్ రీజన్ ఆక్సిజన్ ఎందుకు డయాటమిక్ గా ఉంటుంది, ఎందుకు గ్యాసియస్ స్టేట్ లో ఉంటుందంటే ఇది రీజన్. ఆక్సిజన్ ఎందుకు డయాటమిక్ గా ఉంటుందంటే డ్యూ టు ఇట్స్ స్మాల్ సైజ్ అండ్ హై ఎలక్ట్రోనెగటివిటీ. ఇట్ ఫార్మ్ p డబుల్ బాండ్ విత్ అదర్ ఆక్సిజన్ ఆటమ్. స్మాల్ సైజు హై ఎలక్ట్రోనెగటివిటీ ఉండటం వల్ల అనదర్ ఆక్సిజన్ తో p మల్టిపుల్ బాండ్స్ అంటే డబుల్ బాండ్స్ ఫార్మ్ చేస్తుంది కాబట్టి it is a diatomic. Okay, and there is a presence of weak intermolecular force of attraction between oxygen molecules. ఈ ఆక్సిజన్ మాలిక్యూల్స్ లో వీక్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఉండటం వల్ల it exists as a gaseous state. But remaining other elements like that sulfur, selenium and tellurium does not form p multiple bond. Sulfur, selenium, tellurium and other elements does not form p multiple bond due to their large size. Due to their large size. ఓకేనా? ఈ సల్ఫర్, సెలూనియం, టెల్లూరియం కి లార్జ్ సైజ్ ఉండడం వల్ల ఈ p మల్టిపుల్ బాండ్ ఫార్మ్ చేయలేవు. ఇన్స్టెడ్ ఇట్ ప్రిఫర్స్ టు ఫార్మ్ ఏ సింగిల్ బాండ్ బిట్వీన్ లైక్ దిస్. ఇవి సింగిల్ బాండ్ ఫార్మ్ చేయడానికి ప్రిఫర్ చేస్తాయి. సో హియర్ లైక్ దిస్. So these have a complex structure. That means here SH, SE8, PE8. Clustered 8-member rings. Clustered 8-member rings means like this. This is sulfur, 8 sulfurs వస్తాయి ఇక్కడ. Okay, this is atomicity. So here once again I repeat here. Oxygen is a diatomic gas at room temperature. Other elements like sulfur, selenium, tellurium has a octoatomic solid. Why? Because here in case of oxygen, due to its small size and high electronegativity, this oxygen forms p double bond with other oxygen atom. Okay, oxygen కు ఉండేటటువంటి స్మాల్ సైజు హై ఎలక్ట్రోనెగటివిటీ వల్ల వేరే ఆక్సిజన్ ఆటమ్స్ తో డబుల్ బాండ్ ఫార్మ్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఏ డయాటమిక్. సో O2 మాలిక్యూల్ గా ఉంటున్నాం. మరి ఎందుకు గ్యాసియస్ స్టేట్ లో ఉంటుంది అంటే ఇన్ బిట్వీన్ దీస్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ దేర్ ఈస్ ప్రజెన్స్ ఆఫ్ వీక్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఆక్సిజన్ మాలిక్యూల్స్ మధ్యలో వీక్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉండటం వల్ల ఇది గ్యాసియస్ స్టేట్ లో ఉంటుంది. ఓకే, దట్స్ ఆల్. అదర్ ఎలిమెంట్స్ డస్ నాట్ ఫార్మ్ p మల్టిపుల్ బాండ్. ఆక్సిజన్ మాత్రమే డబుల్ బాండ్ ఫార్మ్ చేస్తుంది ఇక్కడ. అదర్ ఎలిమెంట్స్ అనేటివి మల్టిపుల్ బాండ్ ఫార్మ్ చేయలేవు. దాని రీజన్ ఏంటి? డ్యూ టు దేర్ లార్జ్ సైజ్. వాటికి లార్జ్ సైజ్ ఉండటం వల్ల ఈ మల్టిపుల్ బాండ్స్ ఫార్మ్ చేయకుండా సింగిల్ బాండ్స్ ఫార్మ్ చేసి
కాంప్లెక్స్ స్ట్రక్చర్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. కాంప్లెక్స్ స్ట్రక్చర్ దట్ మీన్స్ దీస్ ఆర్ ఆక్టా అటమిక్, S8, Se8, Ce8 ఆక్టా అటమిక్ అంటే 8 యాటమ్స్. అంటే ఇప్పుడు 8 సల్ఫర్ యాటమ్స్ కలిపి ఒక సల్ఫర్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. S8 మీన్స్ 8 సల్ఫర్ యాటమ్స్ కలిపి ఒక సల్ఫర్ మాలిక్యూల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో దీస్ హ్యావ్ 8 clustered 8 member rings. 8 member rings 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇక్కడ 8 సల్ఫర్లు ఉన్నాయి చూడండి ఒకే స్ట్రక్చర్ లో. దట్స్ వై దిస్ ఈజ్ ఏ డయాటమిక్ గ్యాస్, దీస్ ఆర్ ఆక్టాటమిక్ సాలిడ్. ఇంకోటి ఏంటంటే ఈ ఆక్సిజన్ అనేది ఓఓ బాండ్ కంటే ఓ డబుల్ బాండ్ ఓ అనేది మోర్ స్ట్రాంగ్ గా ఉంటుందమ్మా. ఓ సింగిల్ బాండ్ ఓ కంటే ఓ డబుల్ బాండ్ ఓ అనేది 3 times మోర్ స్టేబుల్ గా ఉంటుంది. కాబట్టి ఇది దీనికంటే దీంతో ఎక్కువ స్టేబుల్ గా ఉండటం వల్ల డయాటమిక్ గా ఉండేదానికి మోర్ ఛాన్సెస్ అనేది ఉంటాయి. దట్ ఈస్ ఎలిమెంటల్ స్టేట్. ఓకే, నెక్స్ట్ వన్ క్యాటనేషన్. నెక్స్ట్ వన్ ఈస్ క్యాటనేషన్. Okay, catenation property. Generally, in 16 group elements, oxygen and sulfur shows catenation property. But here, sulfur has a greater catenation property than oxygen. Sulfur has stronger catenation property than oxygen. So in 16 group elements, both oxygen and sulfur form catenation property, but in between oxygen and sulfur has a stronger tendency to form catenation. So oxygen కంటే సల్ఫర్ ఎక్కువ catenation ని ఎగ్జిబిట్ చేస్తుంది. Due to here stronger SS bond compared to that of OO bond. Catenation అంటే దాని మీనింగ్ ఏంటి? సేమ్ ఎలిమెంట్స్ అనేటివి ఒకదాంతో ఒకటి బాండ్ చేసి ఒక చైన్ ఒక లింక్డ్ వెళ్ళిపోతా ఉంటాయేమో. దట్ ఈస్ క్యాటనేషన్. ఓకే, ఇక్కడ చూడండి ఎస్ఎస్ బాండ్ స్ట్రెంత్ అనేది ఓవో బాండ్ స్ట్రెంత్ కంటే స్ట్రాంగర్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ బిట్వీన్ ది బాండ్ బిట్వీన్ ఎస్ఎస్ ఇది బ్రేకప్ కావాలంటే ఇక్కడ 213 kilojoules per mole అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్ అవుతుందమ్మా. 213 kilojoules ఎనర్జీ రిక్వైర్ అవుతుంది. సో హియర్ ఇన్ బిట్వీన్ ఓవో ఈ బాండ్ బ్రేకప్ కావడానికి 138 kilojoules per mole రిక్వైర్ అవుతుంది. సో ఇన్ బిట్వీన్ సల్ఫర్ అండ్ ఆక్సిజన్ which one is more strong bond here? This is stronger bond. Why? Because for the breaking of bond between two sulfur we require 213 kilojoules energy require అవుతుంది. But in case of oxygen 138 kilojoules సరిపోద్ది. అంటే దీనికంటే ఈ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ కంటే సల్ఫర్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ గ్రేటర్. దట్ మీన్స్ ఈ ఓఓ బాండ్ కంటే ఎఫ్ఎస్ బాండ్ స్ట్రాంగర్ గా ఉంది. ఓకే, డ్యూ టు స్ట్రాంగర్ ఎస్ఎస్ బాండ్ సల్ఫర్ హ్యాస్ ఏ స్ట్రాంగర్ టెండెన్సీ టు ఫార్మ్ క్యాటనేషన్. ఈ సల్ఫర్ లో స్ట్రాంగర్ బాండ్ ఉండటం వల్ల సల్ఫర్ కి హైయెస్ట్ క్యాటనేషన్ ప్రాపర్టీ అనేది ఉంటుంది. ఓకే, ఎందుకు అలా అంటే మరి ఎస్ఎస్ లో ఎందుకు బాండ్ స్ట్రాంగ్ గా ఉంటుంది, ఓవో మధ్య ఎందుకు వీక్ గా ఉంటుందంటే డ్యూ టు స్మాల్ సైజ్. సేమ్ రీజన్, ఆక్సిజన్ కి స్మాల్ సైజ్ ఉంటుంది. ఇక్కడ ఈ స్మాల్ సైజ్ ఉండటం వల్ల లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆన్ ది ఆక్సిజన్ ఆటమ్ రిపెల్ టు ది బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇన్ కేస్ ఆఫ్ ఇక్కడ చూడండి అమ్మా, వన్స్ అగైన్ దిస్ ఈజ్ ఓఓ, దిస్ ఈజ్ ఎస్ఎస్. డ్యూ టు స్మాల్ సైజ్ ఆఫ్ ఆక్సిజన్ కి స్మాల్ సైజ్ ఉండటం వల్ల ది లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆన్ ది ఆక్సిజన్
lone pair of electrons on the oxygen repel to the bond pair. So ఈ లోన్ పేర్ కి బాండ్ పేర్ కి రిపల్షన్ ఉండడం బాండ్ అనేది వీక్ గా ఉంటుంది. మరి లోన్ పేర్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఈజ్ 8. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ వాట్ ఈస్ హియర్? Oxygen atomic number 8. That means 1s2, 2s2, 2p4. This is valence cell. Okay. So O bond అనేది చెప్తాం. ఇక్కడ 2 లోన్ పేర్స్ ఉన్నాయి కదా. ఈ లోన్ పేర్స్ ఆక్సిజన్ పైన ఉండేటటువంటి లోన్ పేర్స్ ఈ బాండ్ పేర్స్ మధ్య రిపల్షన్స్ ఉండడం వల్ల ఇట్ ఈస్ వెరీ వీక్. సో ఇన్ కేస్ ఆఫ్ సల్ఫర్ విషయానికి వస్తే ఆక్సిజన్ కంటే సల్ఫర్ సైజ్ బిగ్గర్ గా ఉంటుంది కాబట్టి లెస్ రిపల్షన్స్ ఉంటాయి, రిపల్షన్స్ తక్కువగా ఉంటాయి. ఈ రిపల్షన్స్ తక్కువగా ఉండడం వల్ల SS bond is more stronger compared to that of OO bond. Once again, catenation. This catenation property here, oxygen sulfur shows catenation property, but sulfur has a stronger tendency to form catenation than oxygen. ఆక్సిజన్ కంటే సల్ఫర్ కి క్యాటనేషన్ బిహేవియర్ దాని నేచర్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకలా సల్ఫర్ కి ఎక్కువగా ఉంటుంది అంటే డ్యూ టు స్ట్రాంగర్ SS బాండ్ కంపేర్ టు OO బాండ్. అంటే ఇక్కడ క్యాటనేషన్ అంటే ఇట్లా వెళ్ళిపోవాలి, చైన్స్ మాదిరి వెళ్ళిపోతా ఉంటుంది. ఈ బాండ్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే క్యాటనేషన్ అంత ఎక్కువగా ఉన్నట్టు. సపోజ్ ఇప్పుడు ఆక్సిజన్స్ ఇలా ఫామ్ అయ్యాయి అనుకోండి, ఇది వీక్ బాండ్ అని చెప్పాం కదా, వీక్ బాండ్ కాబట్టి అంత ఎక్కువగా క్యాటనేషన్ ఇక్కడ ఉండదు. ఈ బాండ్ స్ట్రాంగ్ గా ఉంటాయి. స్ట్రాంగ్ గా ఉండటం వల్ల క్యాటనేషన్ ప్రాపర్టీ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ పెరాక్సైడ్స్ అండ్ సమ్ సల్ఫైడ్స్ హియర్ లైక్ దిస్ H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎట్లా వస్తుంది? ఇలా వస్తుంది. సో ఇన్ బిట్వీన్ ఇక్కడ బాండ్ ఫామ్ అయింది కదా, అండ్ H2S2 ఆల్సో దీస్ ఆర్ స్టేబుల్ మా. ఇట్లా H2S3 ఇక్కడ చూడండి, సెల్ఫ్ లింకేజ్ ఉంది కదా, సెల్ఫ్ లింకేజ్ ఆఫ్ ఆటమ్ సల్ఫర్ టు సల్ఫర్, సల్ఫర్ టు సల్ఫర్. ఇక్కడ బాండ్ ఫామ్ అయింది కదా, ఈ సెల్ఫ్ లింకేజ్ ని మనం క్యాటనేషన్ అంటాం. అట్లాగే H2S4 దిస్ ఈజ్ లైక్ దిస్ సెల్ఫ్ లింకేజ్ సల్ఫర్ టు సల్ఫర్, సల్ఫర్ టు సల్ఫర్, సల్ఫర్ టు సల్ఫర్. ఇట్లా సెల్ఫ్ లింకేజ్ ఉంటుంది. ఈ సెల్ఫ్ లింకేజ్ మనం క్యాటనేషన్ అంటాం. సో సెల్ఫ్ లింకేజ్ ఆఫ్ సల్ఫర్ ఈజ్ మోర్ స్ట్రాంగ్. ఇది మోర్ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఆక్సిజన్ కంటే సల్ఫర్ కి గ్రేటర్ క్యాటనేషన్ ప్రాపర్టీ అనేది ఉంటుంది. దట్ ఈస్ క్యాటనేషన్. ఓకే. ఆఫ్టర్ ద క్యాటనేషన్ allotropy. Next one is allotropy. Okay. చూడండి, in between oxygen, sulfur has a greater catenation property than oxygen. ఆక్సిజన్ కంటే సల్ఫర్ కి క్యాటనేషన్ ప్రాపర్టీ స్ట్రాంగర్ గా ఉంటుంది, గ్రేటర్ గా ఉంటుంది. వై బికాస్ SS bond is stronger compared to that of OO bond. OO bond కంటే SS bond స్ట్రాంగ్ గా ఉంటాయి కాబట్టి సల్ఫర్ హ్యాస్ ఏ స్ట్రాంగర్ catenation. Next one, allotropy. రీజన్స్ నీట్ గా నోట్ చేసి పెట్టుకోండి. ఈ రీజన్స్ బేస్ చేసుకొని మిమ్మల్ని క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో. మెయిన్ రీజన్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. రీజన్స్ లేకుండా అంటే దీన్ని వేరీ చేసుకొని అనదర్ బిట్స్ అడిగి కూడా మనం చేయగలగాలి. బై హార్ట్ మెథడ్ లో గుర్తుపెట్టుకున్నారంటే డైరెక్ట్ బిట్ ఇస్తేనే చేయగలుగుతాం. రీజన్స్ మనం నోట్ చేసుకుంటే ఆ రీజన్ బేస్ చేసుకొని ఎలాంటి బిట్ దానిపైన ఇచ్చినా మనం చేయగలుగుతాం అనమాట. కాబట్టి రీజన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. నెక్స్ట్ వన్, allotropy. In 16th group element, all elements shows allotropic form. First of all, oxygen. It forms two types of allotropic form. They are dioxygen means O2 and ozone that means O3.
Okay. So dioxygen is a stable one. This is a stable, and it is a paramagnetic. It is a paramagnetic. Why it is paramagnetic? Dioxygen ఎందుకు paramagnetic గా ఉంటుందంటే due to it contains unpaired electrons in 5-star molecular orbital. It contains unpaired electrons in 5-star molecular orbital. ఈ 5-star, that means anti bonding అమ్మ, anti bonding. మీరు ఫస్ట్ ఇయర్ కెమికల్ బాండింగ్ లో చూస్తుంటారు బాండింగ్ యాంటీ బాండింగ్ అని. సో 5-star మాలిక్యులర్ ఆర్బిటాల్ లో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ పారామాగ్నెటిక్. అండ్ ఓజోన్ ఈజ్ ఏ అన్స్టేబుల్. దిస్ ఈజ్ డయామాగ్నెటిక్. Okay, right. So oxygen is a stable and paramagnetic. That means it contains unpaired electrons in 5-star molecular orbital. And ozone is a unstable. This is diamagnetic. So generally oxygen shows two types of allotropic forms. They are dioxygen and ozone. These are two types of the allotropic forms. So next one, sulfur exits. Next one, sulfur. Okay, it exhibits several types of allotropic forms, but here these are non-metallic. Sulfur allotropic forms are non-metallic, but important things here, alpha sulfur and beta sulfur and gamma sulfur and chi sulfur. Alpha sulfur, beta sulfur, gamma sulfur and chi sulfur. Generally sulfur forms several types, many types of allotropic forms. వాటిలో ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చేసి ఆల్ఫా, బీటా, గామా, హై సల్ఫర్. సో ఆల్ఫా సల్ఫర్ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ rhomic sulfur, which is also called as here rhomic sulfur. So beta sulfur is also called as monoclinic or prismatic sulfur. Beta sulfur is also called as monoclinic sulfur or prismatic sulfur. So gamma sulfur is also called as, it is also monoclinic sulfur. It is also called monoclinic sulfur. High sulfur means this is also called as classic sulfur. So here sulfur forms several types of allotropic forms. These important things are alpha sulfur, beta sulfur, gamma sulfur and chi sulfur. Alpha sulfur, it is also called rhomic sulfur. Beta sulfur is called monoclinic or prismatic. This is prismatic sulfur. Gamma sulfur also called as monoclinic. High sulfur is also called as classic sulfur. But here at 369 degrees temperature, both are in equilibrium. That is transition temperature. Okay, once again malli allotropic forms of sulfur చెప్పేటప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటిని. Okay, right. Okay, next one, selenium. Next one is selenium. Selenium forms two types of allotropic forms. They are red form and gray form. Red form and gray form. This is non-metallic. Red form is non-metallic. Gray form is metallic.
which is more stable. More stable. Gray form, which is metallic, this is a more stable. So selenium forms two types of allotropic form, red form and gray form. Red form is a non-metallic, gray form is a metallic, which is more stable. And next one, tellurium. Tellurium. This forms crystalline. Crystalline. This is major thing. Amorphous kuda untundi, crystalline is major thing. This is a silvery white nature. Next last one, polonium. Polonium. These forms two types of allotropic forms, that is alpha form, beta form. Alpha form, beta form, both are metallic forms. Both are metallic forms here. So this cubic, this is in cubic structure. This is a rhombohedral structure. Okay, right. This is allotropic. So here, all the elements of 16th group elements form allotrope. First one is oxygen. So in oxygen, it exhibits dioxygen and ozone. And O2 and O3. Dioxygen means O2, ozone means O3. So dioxygen is a stable and paramagnetic. Why? Because it contains unpaired electrons in 5-star molecular orbital. Unpaired electrons in 5-star molecular orbital. So that's why any general occurrence only unpaired electrons unte, that will be paramagnetic. Paired electrons unte, that will be diamagnetic. Okay, it is unstable and diamagnetic is ozone. So next one, sulfur form, more number of allotropic forms. These are non-metallic. So important things: alpha sulfur, beta sulfur, gamma sulfur, high sulfur. This is also rhombic sulfur also called. This is monoclinic or prismatic. Gamma sulfur is a monoclinic. High sulfur also called as flat. And selenium forms two types, red form and gray form. Red form is a non-metallic, gray form is a metallic, which is more stable. And tellurium, this is a crystalline. Amorphous also here, but crystalline is a more important thing here. So it is a silvery white. Polonium, it forms two types of it exists two allotropic forms. They are alpha form and beta form. It is cubic and it is rhombohedral. This is allotropy of the 16th group element. Next one is oxidation state. It is important thing. Oxidation state. Okay. So here 16th group elements 6 valence electrons. That means 2 electrons lesser than octet configuration. Ante kada 16th group lo 6 valence electrons untayi. Octet configuration means 8 electrons present in the valence shell. So here 2 electrons lesser than octet configuration in 16th group. That means 6 plus 2 electrons equal to 8 electrons. That means these 16th group elements, after gaining 2 electrons, it getting octet configuration. 16th group elements, after gaining 2 electrons, it getting 8 electrons. Okay, right. So here generally 2 electrons gain చేసుకునిందమ్మా. 2 electrons gain చేసుకుంటే -2 charge వస్తుంది కదా. ఒక electron gain చేస్తే -1, 2 electrons gain చేసుకుంటే -. So here the general oxidation state of the 16th group elements is -2. -2 is a general oxidation state of the 16th group elements. So
This -2 oxidation state, -2 oxidation state stability here. The stability of -2 oxidation state decreases on moving down the group. On moving down the group. Stability of -2 oxidation state decreases on moving down the group. Due to here, because of here, electronegativity decreases. Electronegativity decreases. So, on moving down the group and oxygen to polonium, -2 oxidation state యొక్క stability decrease అవుతుంది డ్యూ టు ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజెస్. మైనస్ చార్జ్ ఎప్పుడు వస్తుంది? జనరల్ గా ఎలక్ట్రాన్ ని గెయిన్ చేసుకున్నప్పుడు మైనస్ చార్జ్ వస్తుంది. సో ఎలక్ట్రాన్ ని గెయిన్ చేసుకోవాలి అంటే ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉండాలి కదా. ఓకే, ది ఎలిమెంట్ విచ్ హ్యాస్ ఏ మోర్ ఎలక్ట్రోనెగటివిటీ దట్ ఈస్ ఈజీలీ అట్రాక్టెడ్ ది ఎలక్ట్రాన్ టువర్డ్స్ ఇట్. ఏ ఎలిమెంట్ కి అయితే ఎలక్ట్రోనెగటివిటీ అనేది హయ్యర్ గా ఉంటుందో అలాంటి ఎలిమెంట్స్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ గెయిన్ చేస్తాయి. బట్ గ్రూప్ ఆర్ మూవింగ్ డౌన్ ది గ్రూప్ టాప్ టు బాటమ్ ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజ్ కావడం వల్ల ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకునే కెపాసిటీ డిక్రీజ్ అయిపోద్ది. అప్పుడు -2 స్టెబిలిటీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. సో హియర్ polonium hardly shows -2 state. -2 state. So polonium అనేది -2 state ని ఎగ్జిబిట్ చేయాలంటే it is very difficult. It is very difficult. Why? Because it has the least electronegativity and it is a metal. It is a metal. Polonium is a metal. So -2 state and easily exhibit చేయదన్నమాట. Okay, and remaining here, oxygen exhibit positive charge also. అంటే ఇక్కడ ఆక్సిజన్ కి -2 చార్జ్ ని ఎక్కువగా ఈజీగా అంటే ఫేవర్ గా అది యాక్ట్ చేస్తుంది. ఆక్సిజన్ positive oxidation state with fluorine. Oxygen always exhibits -2 charge, but in case of fluorine, it is also exhibit positive charge also. That means, but in case of O2F2, oxygen exhibits +1 charge. In O2F2, +2 charge. In case of O2F2 లో +1 charge ఎగ్జిబిట్ చేస్తుంది, OF2 లో +2 charge ఎగ్జిబిట్ చేస్తుంది. మనం ఆల్రెడీ ఈ ఫార్ములా చెప్పుకున్నాం చూడండి. షార్ట్ కట్ మెథడ్స్ మాత్రం కంపల్సరీగా నోట్ చేసి పెట్టుకోవాలి. ఆక్సిడేషన్ స్టేట్ ని మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ది సమ్ ఆఫ్ ది ఆక్సిడేషన్ నంబర్స్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ది మాలిక్యూల్ ఈక్వల్ టు 0. సో హియర్ ఫ్లోరిన్ ఆక్సిడేషన్ స్టేట్ -1. ఫ్లోరిన్ కి ఎంత వస్తుందమ్మా? -1. సో ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి -2 ఈక్వల్ టు 0 రావాలి అంటే ఇక్కడ ఏం చేస్తాం? +2 యాడ్ చేయాలి. సో రెండు ఆప్షన్స్ కలిపి +2, ఒక్కో దానికి ఎంత వస్తుంది? ఇక్కడ +1. సో ఈచ్ ఆప్షన్ కంటైన్ +1 చార్జ్. ఓకే, నెక్స్ట్ వన్ OF2. Here is also here -2, here +2. But so in case of O2F2, oxygen exhibits +1 charge. In case of OF2, oxygen exhibits +2 charge. So once again here, oxygen always exhibits minus charge. But in case of fluorine తో రియాక్ట్ అయినప్పుడు మాత్రమే పాజిటివ్ చార్జ్ ని ఎగ్జిబిట్ చేస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, in case of peroxide, oxygen exhibits -1 charge. For example, hydrogen peroxide and sodium peroxide, these are examples. Okay, peroxides లో oxygen -1 charge exhibit చేస్తుంది. In superoxide
it exhibits minus half, that means minus 1 by 2. Minus 1 by 2 charge. The example, KO2, KO2. That is oxidation state of the oxygen. Once again here, general oxidation state of oxygen is minus 2. Why? Because here only 6 valence electron. That means 2 electrons lesser than octet configuration. For getting octet configuration, D is gaining 2 electrons. So that's why it exhibits minus. So on moving down the group from top to bottom, stability of minus 2 oxidation state decreases. Why? Because electronegativity decreases. పై నుంచి కిందికి గ్రూప్ లో ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజ్ కావడం వల్ల -2 స్టెబిలిటీ కూడా డిక్రీజ్ అవుతుంది. సో లాస్ట్ ఎలిమెంట్ పొలోనియం ఇస్ ఏ హార్డ్లీ షోస్ -2 స్టేట్. నెక్స్ట్, ఆక్సిజన్ ఆల్వేస్ ఎగ్జిబిట్స్ మైనస్ చార్జ్, బట్ ఇట్ ఈస్ వెన్ రియాక్ట్స్ విత్ ఫ్లోరిన్. ఫ్లోరిన్ తో రియాక్ట్ అయినప్పుడు మాత్రం పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్స్ ని కూడా ఎగ్జిబిట్ చేస్తుంది. సో హియర్ O2F2. In case of O2F2, oxygen exhibits +1 charge. In OF2, oxygen exhibits +2 charge. Okay. In case of peroxide, peroxide lo oxygen exhibits -1 charge, -1 charge. Like that in hydrogen peroxide, sodium peroxide, etc. But in case of superoxide, it exhibits -1 by 2 or -half charge. Example, KO2. Okay, here other than oxygen in this group, that means other elements, sulfur, selenium, tellurium. Right. Other elements show +2, +4, +6 oxidation states also. Other elements. అంటే సల్ఫర్, సెలీనియం, టెలూరియం ఉన్నాయి కదా, +2, +4, +6 ని కూడా ఎగ్జిబిట్ చేస్తుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, యూ టేక్ సల్ఫర్ ఆటమ్, you take sulfur atom. Okay, here electronic configuration of sulfur is 3s2, 3p4, 3d0. This is valence shell electronic configuration. So here so in this case sulfur exhibits +2 charge. Why? Because here 2 unpaired electrons. ఈ 2 unpaired electrons ఉండడం వల్ల +2 charge ని ఎగ్జిబిట్ చేస్తుంది. And first excited state, in first excited state, ఈ first excited state లో the electron from the 3p will propose to 3d. 3p లో ఉండే ఒక ఎలక్ట్రాన్ 3d లోకి వెళ్ళిపోతుంది. That configuration 3s2, 3p3, 3d1. So here so here 1, 2, 3, 4 unpaired ఉన్నాయి కాబట్టి in this case +4 state. In this case +4 state. And second excited state. ఈ second excited state లో ఏమవుతుంది? Electron from 3s will promote to 3d. So then 3s1, 3p3, 3d2. So here how many unpaired electrons? 1, 2, 3, 4, 5, 6. So in this case +6 state is exhibited. So sulfur atom in this case +2 state, in this case +4, in second excited state +6. So +2, +4, +6. But stability of +6 state decreases on moving down the group
and +4 stability increases due to inert pair effect. ఈ రీజన్ ఆల్రెడీ మనం 15th గ్రూప్ లో కూడా చూసాము. inert pair effect. Due to inert pair effect, stability of +6 oxidation state decreases and +4 stability increases on moving down the group. Okay, right. Once again, due to inert pair effect, +6 stability decreases, +4 stability increases on moving down the group. Okay, and in case of any compound, +4 +6 is most common thing. Any compound in +4 is having both oxidizing and reducing properties. +4 state లో ఉన్నప్పుడు ఇవి both oxidizing and reducing properties exhibit చేస్తాయి. బట్ +6 state లో ఉంటే గన only oxidizing properties exhibit చేస్తాయి. These are oxidation states of the 16th group elements. Okay, ఇక్కడ చూడండి 16th group elements కి మోస్ట్ కామన్ జనరల్ గా ఎగ్జిబిట్ అయ్యేది -2 చార్జ్ ఉంటుంది. డ్యూ టు ఇట్ హ్యాస్ ఏ 2 electrons lesser than octet configuration. సో యాజ్ పర్ ఆక్సిజన్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఆక్సిజన్ ఫార్మ్స్ ఓన్లీ always -2 charge, but when it reacts with chlorine తో రియాక్ట్ అయినప్పుడు మాత్రము పాజిటివ్ చార్జ్ ఇంక్రీజ్ చేస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ O2F2 లో +1 చార్జ్, OF2 లో +2 చార్జ్ ఇంక్రీజ్ చేస్తుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ పెరాక్సైడ్ లో -1 చార్జ్, సూపర్ ఆక్సైడ్ లో వచ్చేసి -1/2 చార్జ్. వాటి ఎగ్జాంపుల్స్ కూడా అక్కడ చెప్పుకున్నాం. అదర్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ గ్రూప్ సల్ఫర్, సెలీనియం, టెల్లూరియం exhibit +2, +4, +6 state. Okay, so you take sulfur atom here. In general configuration లో +2 ని ఫస్ట్ excited state అయితే +4, second excited state +6 ని exhibit చేస్తుంది. On moving down the group, +6 stability decreases, +4 stability increases. Why? Because here due to inert pair effect వల్ల ఇది ఇలా +4 state లో ఉన్నప్పుడు ఆక్సిడైజింగ్ రెడ్యూసింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. +6 లో ఉన్నప్పుడు ఓన్లీ ఆక్సిడైజింగ్ ప్రాపర్టీస్ మాత్రమే ఉంటాయి. ఓకే, రిమైనింగ్ కెమికల్ రియాక్షన్స్ వచ్చేసి టుమారో క్లాస్ లో కంటిన్యూ చేద్దాం. మీరు అందరూ బుక్స్ తీసుకున్నట్లయితే కాంపిటేటివ్ అనేది స్టార్ట్ చేస్తాం. అంటే బిట్స్ ఎక్సర్సైజ్ అనేది చెప్తానమ్మా, తొందరగా బుక్స్ తీసుకోవాలి.